శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుస్సు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ 11 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుస్సు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారు ఎన్నో సంవత్సరాల నుండి అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. మీరు గత కొంతకాలం నుండి పడుతున్న ఇబ్బందులకు చాలా ఎక్కువగా డిసప్పాయింట్ అవుతూ బాధపడుతున్న విషయంలో మీకు ఒక అంచనాలు కూడా తారుమైనటువంటి విషయంలో ఒక మంచి న్యూస్ అయితే మీరు శుభవార్త కావచ్చు, లేదంటే ఒక మంచి లాభం ఉండేటువంటి దిశగా రేపటి రోజున మీకైతే సర్ప్రైజ్గా ఉంటుంది. ఎంతో ఇబ్బందికి గురైనమాట. కొన్ని సమస్యల వలన మీరు చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా రివర్స్ అవుతూ వచ్చాయి. డబ్బు సంపాదించే ఆలోచన అయితే మీకు విపరీతంగా ఉంది, కానీ దాన్ని చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా మీకు బెడిసి కొడుతూ వస్తుంది. అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు, వివాహ సంబంధాలు చూసేవారు, ఇలా అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ అవుతూ వస్తున్నాయండి. అయితే మీకు టెన్షన్స్ పడాల్సిన అవసరం అయితే ఏమీ పెద్దగా లేదు. ఇక్కడ నుండి ఏంటంటే మీకు మంచి సమయం అనేది స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే దేవతా అనుగ్రహం అనేది మీ మీద చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఏ ప్రాబ్లమ్స్ అనేవి మీకేమి ఉండవండి, కాబట్టి భయపడే అవసరం అయితే లేదు. అలాగే మీరు మీ యొక్క ఈ రాశి వారి యొక్క కుబేరుడు రేపటి రోజున మీకు కుబేర లక్ష్మీ పూజ బాగా అనుగ్రహంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతిరోజు కూడా కాకపోయినా వీలున్నప్పుడైనా ప్రతి గురువారం అయినా సరే దత్తాశ్రమం గుడికి వెళ్ళటము, ప్రతి బుధవారం రోజు ఎక్కడైనా సరే కుబేర మంత్రాన్ని జపించడము మీకు అనుగ్రహంగా ఉంటుందన్నమాట. రేపటి రోజున మీరు చక్కగా దత్తాశ్రమం గుడికి వెళ్ళి అమ్మవారి ఇక్కడ సరే పూజ చేసుకోవడము మీకు అన్నకాలం కూడా మంచిదని తెలుసుకోండి. ప్రతిరోజు ఏంటంటే అండి మీరు కనీసం మనసులో అయినా సరే కుబేరాయనం మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఎటువంటి విషయంలో అయినా కానీ వెనుకబాటు పడుతున్నారు అవన్నీ కూడా మనస్ఫూర్తిగా మీరు నమ్మినట్లయితే ఆ దైవం కొండి చెప్పుకోండి. మనకి ఏదైనా కానివ్వండి, నేటి రోజుల్లో మనకు మనుషుల మీద కంటే కూడా నమ్మకము భగవంతుడి మీద ఎక్కువగా ఉంచినట్లయితే, అలాగే కనుక ఏది జరిగినా కూడా అంత దైవ నిర్ణయం అని చెప్పి అనుకొని మనం ముందుకు సాగినట్లయితే మన జీవితం అనేది తప్పకుండా ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు మారుతుందండి. కాబట్టి ఈ పనుల్లో మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ రేపటి రోజున మాత్రం మీరు మనసునే సరే కుబేరు మంత్రాన్ని జపించడము, కనీసం కుదరటి పక్షంలో కనీసము ఒక ఎర్రని పుష్పంతోనైనా సరే స్వామివారిని అర్చించి ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని కానీ నామాన్ని తప్పకుండా మీరు రోజు మొత్తంలో ఏదో కొంతసేపు అయినా సరే జపించడానికి మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించాలి. ఎందుకంటే మీ పనుల్లో వెనుకబాటు పడడము, అలాగే ప్రతి పనిలో విఘ్నాలు ఎదురవుతుండటము, మీకు ఏదైనా కానీ అనుకుంటే అయిపోయింది ఇక సక్సెస్ అయిపోయిందని సమయానికి అది డిజపాయింట్కి గురవుతూ రావడం, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మీకు ఈ విఘ్నాలు లేకుండా చక్కగా రేపటి రోజున మీరు కుబేరాయ నమః మంత్రాన్ని మీ పనిలో అయితే వెనుకబాటు పడుతున్నారో, డబ్బుకు సంబంధించి కావచ్చు, అటు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, ఇటువంటివన్నీ ఏదైనా కానివ్వండి అన్ని పనులు కూడా సజావుగా సాగుతాయి. ఇక అలాగే మీరు చేయవలసిన మరొక పని ఏంటంటే కనుక అందరినీ కూడా నమ్మటం మానేయండి. ఈజీగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు, వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టేస్తూ ఉంటున్నారు. మీరు ఆ నమ్మకాన్ని వాళ్ళు ఏంటంటే ఈజీగా నిధి టక్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్ళకి మీ ప్రతి ఒక్క పనులు అప్పచెప్పడము, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఏ మాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు పనులు చేయడము, ఈ పనులు మీరు అస్సలు చేయకండి. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మనల్ని వెనుక గోతులతో అవుతారండి. కాబట్టి దేన పరిస్థితిలో కూడా మనం ఉన్నప్పుడు కనీసము సహాయం చేసే నాదులు ఎవరు కూడా ఉండరు. కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. ₹1 దాచిపెట్టుకోవాలి. ఏదైనా కానీ మాట సలహా చేస్తేనే వారు ఎక్కడ బాగుపడిపోతారు అన్నట్లుగా నేటి సమాజం ఆలోచిస్తుంది. కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అడుగు వేస్తూ మన దగ్గర ₹1 ఉందనుకోండి, అందులో ఒక ₹2 అయినా సరే పోగు చేసుకోవాలన్నమాట. కాబట్టి ఎప్పుడు ఏ సమస్య ముంచుకొస్తుందో తెలియదు, కాబట్టి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి మనకు అవసరమైనప్పుడు
ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఏదైనా మనం బాగుపడే పని చేస్తున్నా కూడా ఎంకరేజ్ చేసేటువంటి మనుషులు ఉండరు. కాబట్టి అన్నీ కూడా మనకు భగవంతుడి యొక్క దిక్కు కాబట్టి భగవంతుని మనము ట్రస్ట్ పెట్టండి. ఈ రాశి వారికి రేపటి రోజున దైవబలం అనేది చాలా ఎక్కువగా ఉందండి. కాబట్టి ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మీకు దైవానుకూలం ఉంటే ఎన్ని గ్రహాలైనా కానీ మీకు అనుకూలంగానే మారతాయి. కాబట్టి ఈ విషయంలో మీరు అస్సలు ఎప్పుడు కూడా పొరపాటుగా కూడా దైవాన్ని విస్మరించడము కానీ అలాగే దైవ నామస్మరణ చేసుకోవడము మానడం కానీ చేయకండి. ఇక మీరు కొన్ని ఆర్థిక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. రేపటి రోజున చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. కొన్ని విషయాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ పెద్ద ఖర్చులు పెట్టడం ఇటువంటివి రేపటి రోజున వాయిదా వేసుకోవడం అయితే మంచిది. అలాగే ఆర్థిక ఇబ్బందులు మీరు బయటపడడానికి లక్ష్మీదేవిని పూజించడము, గోమాతకు బెల్లం తినిపించడం మంచిది. దీనివల్ల ధనలాభం అనేది మీకు బాగా కలుగుతుందండి. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటుగా మీరు కుబేరుని యొక్క ఆరాధన కూడా చేసుకోవాలి. అలాగే ఈ యొక్క గ్రహణం తర్వాత ప్రభావం నుండి మీరు తప్పకుండా బయటపడడానికి గ్రహశాంతులు లాంటివి కూడా చేసుకుంటే మరింత ఎక్కువగా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో కనీసం శివాభిషేకం చేయించుకొని శివయ్య దర్శనం చేసుకుని వచ్చినా మీకు అలాగే మంచిది. అలాగే కొన్ని విషయాలపై మీకు ఒక స్పష్టత కూడా వస్తుందండి. వృత్తిపరంగా అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఏదైనా పనులు పూర్తి చేయడానికి కూడా చాలా మంచి రోజు. అంతేకాకుండా మీ యొక్క సహోద్యోగులతో అలాగే మీ యొక్క పై అధికారులతో ఏదైనా కానీ సంభాషణ సస్తంభాలు కూడా విపరీతంగా మెరుగుపడతాయి. అయితే ఆర్థికంగా ఆకస్మిక ఖర్చులు ఎదురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బడ్జెట్ను జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోయి అనుబంధం అనేది బలపడబోతుంది. అలాగే సాయంత్రం స్నేహితులతోనూ లేదంటే కుటుంబ సభ్యులతోనూ కలిసి చాలా చక్కగా ఆనందంగా పీస్ఫుల్గా గడుపుతారు, ప్రశాంతంగా ఉంటారు. మీ మనసు కూడా చాలా కుదుటపడుతుందని చెప్పొచ్చండి. రేపటి రోజు మీకు అన్ని రకాలుగా కూడా లాభదాయకం అయితే ఉండబోతుంది. శుభవార్త ఆనందపరుస్తుంది మిమ్మల్ని. ఇక ఈ సమయంలో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. పెట్టుబడి పెట్టడం కానీ పెద్ద పెద్ద ఖర్చులు చేయడం వంటివి రేపటి రోజున వాయిదా వేసుకోవడం అనేది మీరు తప్పకుండా పాటించవలసినటువంటి మరొక విషయం అండి. అలాగే మీకు చాలా మిశ్రమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు మీకు వెతుక్కుంటూ వస్తాయి. కానీ వాటితో పాటుగా కొత్త సవాళ్ళను కూడా మీరు ఎదుర్కొంటారు. మీ ప్రతిభను అలాగే మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక మంచి అవకాశం కూడా రేపటి రోజున మీకు తలుపు తట్టే విధంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మీ యొక్క సృజనాత్మకత ఆలోచనలు మీపై అధికారుల యొక్క ప్రశంసలు పొందే విధంగా ఉంటాయి. అయితే మీ యొక్క ప్రత్యర్థులు లేదంటే రహస్య శత్రువుల పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క పురోగతికి ఆటంకాలు కలిగించడానికి కొంతమంది శత్రువులు ప్రయత్నించవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా అవసరం అన్నమాట. అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకోవడం చాలా ఉత్తమం. కుటుంబంలో ఒక మహిళా స్నేహితురాల యొక్క సహాయంతో ఒక ముఖ్యమైనటువంటి పని అయితే పూర్తవుతుంది. అటు ఆరోగ్య విషయంలో పాత ఆరోగ్య సమస్యలు మరలా తలెత్తేటువంటి అవకాశం ఉన్నందున కొంచెం ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకుండా ఉండండి. ప్రయాణాలు చేయవలసి వస్తే అనవసరమైనటువంటి ప్రయాణాలు మానుకోండి. జాగ్రత్తగా ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక మీరు చాలా కాలంగా ఎదురు చూసినటువంటి పనులైతే పూర్తవుతాయండి. కుటుంబంతో గడపడము, స్నేహితులతో మాట్లాడడం వల్ల మీ మానసిక ప్రశాంతత రెట్టింపోతుంది. మంచి ఫలితాలు కొనసాగడానికి రేపటి రోజున మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం మర్చిపోకండి. అలాగే రేపటి రోజున మీరు ఎక్కడ సరే దగ్గర ఉంటే లక్ష్మీదేవి గుడికి వెళ్ళి చక్కగా నేతి దీపం వెలిగించేసి అమ్మవారికి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వృత్తిపరమైన సంబంధాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. మీ భాగస్వాములతోనూ స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఉన్నటువంటి సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మీరు మరింత ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుంది. అలాగే మీ స్నేహితులతో గతంలో ఉన్నటువంటి ఏవైనా అపార్థాలు ఉంటే తొలగించుకోవడానికి రేపటి రోజున ఒక సరైనటువంటి సమయం అండి. మీ ప్రేమ జీవితంలో మాధుర్యం మరింత పెరుగుతుందన్నమాట. ఇక కార్యాలయంలో ఏదైనా జట్టుగా పనిచేయడం ద్వారా విజయాన్ని సాధిస్తారు. ఒంటరిగా కాకుండా అందరినీ కలుపుకొని పోవడం ద్వారా మీరేంటంటే లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనేది కూడా మీకు నిలకడగా ఉంటుందండి. అనవసరమైనటువంటి ఖర్చులను నివారించడం చాలా మంచిది. మతపరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటము మానసిక ప్రశాంతత ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఇక మంచి ఫలితాలు మీకు కొనసాగడానికి మీరు తప్పకుండా రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధనని ఆలయాన్ని సందర్శించి అమ్మవారి యొక్క తప్పకుండా దర్శించుకోవడం వల్ల అదృష్టం కలుగుతుంది. అలాగే మీరు భవిష్యత్తు గురించి ఆశావాద దృక్పథంతో ఉంటారు. గ్రహణం తీసుకొచ్చినటువంటి మార్పులను పాఠాలను స్వీకరించి ముందుకు సాగటానికి మీరు తప్పకుండా సిద్ధంగా ఉండాలి కూడా. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ధారించుకోవడానికి వాటిని సాధించడానికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలను పుంజుకుంటూ మీరు మరింత బలంగా ఉండాలి. మంచి ప్రణాళికలు వేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి రోజులు ఇంకాస్త ఎక్కువగా రాబోతున్నాయండి. అటు మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు
గుర్తింపు ప్రశంసలు తప్పకుండా పొందుతారు. అటు పాత పెట్టుబడుల నుండి కూడా లాభాలు కూడా పొందే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా మీ ఆర్థిక భవిష్యత్తు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు లేదా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మధ్య బంధాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంటారు. ఇక విద్యార్థులు మీరు కష్టపడితే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం వంటి అవకాశాలు ఈ రాశి వారికి చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయండి. మొత్తం మీద చూసినట్లయితే కనుక మీ రాశి వారికి ఫలితాలు చాలా మిశ్రమంగాను అనుకూలంగాను ఎక్కువగానే ఉన్నాయి. అయితే మీ వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రారంభాలకు మంచి రోజు. ప్రేమ జీవితంలోనూ లేదంటే కుటుంబ సంబంధాలతో కొత్త మార్పులు వస్తాయి. మీరు కొత్త ప్రయాణాలు కూడా ప్రారంభిస్తారు. మొత్తం మీద ఈరోజు మీకు సంతోషంగాను అలాగే సంతృప్తికరంగాను ఉండబోతుంది. శాంతి మరియు ప్రశాంతత కోసము పరమేశ్వరుని పూజించడము, రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మరి తెలిస్తే కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.